రెడ్డి నాయక్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు కూల్ డ్రింక్స్ పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కువైట్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెసిడెంట్ పర్వీజ్ అహ్మద్ వారి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ రెడ్డి నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పండ్లు కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి నాయక్ మాట్లాడుతూ రోగులకు వైద్య చికిత్సతో పాటు మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్వీజ్ అహ్మద్ మాట్లాడుతూ రెడ్డి నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పండ్లు పంపిణీ కార్యక్రమం ద్వారా రోగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వారికి ఆనందాన్ని కలిగించడమే లక్ష్యమని తెలిపారు. నేనెక్కడ ఉన్నా సొంత గడ్డ కామారెడ్డి ప్రజలకు హనుమాన్ జయంతి, వినాయక చవితి, బక్రీద్, రంజాన్ సందర్భాలలో ప్రతి కార్యక్రమంలో తన వంతు సాయంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని, రోగులు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులుగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ సయ్యద్ అంజాద్, మాజిద్, ఎలక్ట్రానిక్ మీడియా సెక్రటరీ, క్రీడా జనరల్ సెక్రటరీ రవీంద్ర నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు బాలు నాయక్, కృష్ణ నాయక్, టైఫ్ సయ్యద్, రిజ్వాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ నాయకులు రంజిత్, రామచంద్ర నాయక్, సోయల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇమ్రాన్, సామాజిక సేవకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్, ఫలహారాలన్నీ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నా ప్రతి పుట్టినరోజు ఈరోజు ఇక్కడ కామారెడ్డి హాస్పిటల్లో జరుగుతుంది. నా ప్రతి పుట్టినరోజు ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ గారు కువైట్లో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నా లేకున్నా నా ఘనంగా అక్కడ విదేశాల్లో నా పుట్టినరోజు జరిగేది. అందుకని మన పర్వేజ్ గారికి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు అతని ఆధ్వర్యంలో అతను నా పుట్టినరోజు సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పిల్లలకు ఈరోజు ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మన డెలివరీ ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రూట్స్తో పాటు 500 రూపాయలు కూడా వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నా ధన్యవాదాలు చెప్తూ మా ప్రవేశ్ భాయ్కి చాలా నేను రుణపడి ఉంటాను. మా ఎస్టీ చైర్మన్ రెడ్డి నాయక్ బర్త్డే ఉన్న వల్ల ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్, జ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇదే కాకుండా హనుమాన్ జయంతి కానీ, రామ్ నవమి కానీ, బక్రా ఈద్ కానీ, ఏదైనా ఫెస్టివల్ కానీ నేను ముందుకు వచ్చి, నేను ఎప్పుడో ఇండియా వచ్చినప్పుడు నేను నేటివ్ ప్లేస్ కామారెడ్డి, నేను ఇండియన్స్ కాబట్టి వినాయక చవితి కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చి మన నాన్ ముస్లిమ్స్ బ్రదర్స్కి కానీ ఎవరైనా కానీ అందరికీ నేను ముందు ఉండి ప్రతి ఒక్కసారి నేను ఫ్రూట్స్ కానీ నా వల్ల ఎంత అవుతుందో అంత నేను ఎప్పుడైనా చేస్తాను ఫెస్టివల్స్. ఇంకా ఏమన్నా అంటే బెడ్షీట్లలో కానీ గరీబ్ వాళ్ళకి ఏమన్నా ట్యాబ్లెట్స్కి ఏమైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇటు కాకుండా నేను కువైట్లో ఉన్నప్పుడు కూడా నా అక్కడ కంపెనీ బిజినెస్ కాబట్టి మన కామారెడ్డి నుంచి 70-80 మంది ఆడ పని చేస్తున్నాం నా దగ్గర. వాళ్ళకి కూడా నేను మంచిగా వాళ్ళకి ఒక ఫ్యామిలీకి మంచిగా ఒక పని ఇచ్చినట్టు వాళ్ళు కూడా నాకు చాలా ధన్యవాదాలు చెప్తూనే ఉంటారు. ఇదే కాకుండా నా వల్ల ఎంత అవుతుందో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా చాలా బాగా పనులు చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. रातला जो रेड्डी नायक है हमारा बंजारा का सेल प्रेसिडेंट है, तो एसटी का, आज उनके जरिया फराज भाई बोल के कोएट पीसीसी प्रेसिडेंट एनआरआई कोएट, उन्हें उसकी खुशी से आज उसका बर्थडे है बोल के कामारेड्डी में गवर्नमेंट हॉस्पिटल आके रोगी को क्या होना पूछ के उसके जरिया खुशी से हर आदमी को टैबलेट के लिए पैसे बांटे और फ्रूट्स और क्या होना पूरा मालूम करके ये बर्थडे खुशी से उनका फराज भाई है दोस्त कोएट का, उन्हें उसके खुशी से उसका बर्थडे बनाएगा। आज हम लोग उनके साथ में रह के
और उतने बर्थडे करना बोल के आगे खुशी से की बात से हम लोग कामारेड्डी में रह के रेडिया नायक के साथ में चल रहे हैं। इसलिए हम लोग बंजारा के वजह से, हम लोग फराज भाई के वजह से आज हम यहाँ तक आके गवर्नमेंट हॉस्पिटल तक आके गरीबों को क्या होना बोल के देख के सोच के मालूम करके उनको क्या चाहिए उनको मालूम करके हमारे से जो हुआ वो हेल्प करने के लिए फराज भाई आगे आने के वजह से हम लोग खुशी से उसके साथ में आके गरीबों को पैसे दे के मेडिसिन लेने के लिए आज गवर्नमेंट हॉस्पिटल आके आज बर्थडे के वजह से उनको गरीबों को बांटे।